హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్. ఇవాళ మీకు నేను బ్రిట్స్ గార్డెన్‌లో ట్యూలిప్ షో ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను. సో, ఇవాళ మార్నింగ్ మేము ఒక డబుల్ డెక్కర్ బస్ ఎక్కాము. ఆ బస్‌లో టాప్ వ్యూలో నుంచి రోడ్ ఇలా కనిపిస్తుందనమాట. చాలా బావుండింది. మంచి మంచి ఇల్లులతో, ఆ ఇంటి ముందు చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్‌తో ఆ పాత్‌వే అంతా ఎంతో కలర్‌ఫుల్‌గా ఉండింది. మాకు ట్యూలిప్స్ చూడడం ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. మేము చాలా ఎక్సైట్ అయ్యాం వాటిని చూసినప్పుడు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలైన ట్యూలిప్స్ షో చూస్తే భలే థ్రిల్‌గా ఉంటుంది. అక్కడ మన లగేజ్ క్యారీ చేయడానికి ఒక చిన్న స్ట్రోలర్ లాంటిది తీసుకోవచ్చు. దాని కాస్ట్ €7. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ఆ బోర్డ్ పెట్టారు. ఇది ఆ బోర్డ్. సో, అక్కడ జనరల్‌గా పిక్నిక్ స్పెండ్ చేయడానికే చాలామంది వస్తున్నారు. వాళ్ళ ఫుడ్ బ్యాగేజెస్, వాళ్ళ లగేజెస్, వాళ్ళ బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ స్ట్రోలర్ అరేంజ్ చేశారు వాళ్ళు. మేమెళ్ళింది సండే. సండే కాబట్టి చాలామంది జనాలే ఉన్నారు. మేమెళ్ళినప్పుడు క్యూ పెద్దగానే ఉంది కొంచెం. సో, అక్కడ కాస్ట్ ఏంటంటే కిడ్స్‌కి బిలో 12 ఇయర్స్ €2.5. పెద్దవాళ్ళకైతే €5. సో, మాకిద్దరు పిల్లలు కాబట్టి మా నలుగురికి €15 కాస్ట్ అయింది. బట్ ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఆఫ్ స్పెండింగ్ దట్ మనీ. మేము ఎంటర్ అవుతూనే మాకు ఈ వైట్ కలర్ చెర్రీ బ్లాసమ్స్, ఆ గ్రాస్‌లో ట్యూలిప్స్ కనిపించాయి. అవి ఎంత అట్రాక్టివ్‌గా ఉన్నాయంటే చూసిన వాళ్ళు అక్కడ ఒక్క ఫోటో అన్నా క్లిక్ చేసుకోకుండా ఉండలేరు. ఆ వైట్ చెర్రీ బ్లాసమ్స్‌కి, ఆ ట్యూలిప్స్‌కి కలిపి ఆ కాంబినేషన్ ఎంత వండర్‌ఫుల్ ఉందంటే అంత వండర్‌ఫుల్‌గా ఉండింది. సో, అక్కడ ఒక బోర్డ్ ఉందన్నమాట. ఈ బోర్డ్‌లో అక్కడ ఏమేం ఎలిమెంట్స్ ఉంటాయి, ఏమేం చూడొచ్చు మనము అన్నది అక్కడ డిస్‌ప్లే చేశారు. హెక్సా గార్డెన్ అని, వాసర్ స్పీలర్ ప్లాట్స్ అని రకరకాల ప్లేసెస్ ఉన్నాయి అక్కడ విజిట్ చేయడానికి. హెక్సా గార్డెన్ అంటే విచ్ గార్డెన్ అనమాట. హెక్సా అంటే జర్మన్‌లో విచ్ అని అంటారు. మా వాళ్ళు అసలు ఉండబట్టలేకపోయారు. ఆ హెక్సా గార్డెన్ చూడాలి ఫస్ట్, హెక్సా గార్డెన్ చూడాలి ఫస్ట్ అని అల్లరి చేశారు. సో, ఫస్ట్ మేము ఆ విచ్ గార్డెన్‌కి వెళ్ళాం. ఆ వెళ్ళే దారిలో మాకు కొన్ని అందమైన బాతులు, ఆ రివర్ లేక్స్ ఆహ్, మా అవన్నీ చాలా అట్రాక్టివ్‌గా కనిపించాయి. అండ్ ఇక్కడ బోర్డ్, డైరెక్షన్ బోర్డ్ అనమాట. ఎటువైపు వెళ్ళాలో మనకు ఆ డైరెక్షన్ బోర్డ్ చూసుకుంటూ మనం ఆ డైరెక్షన్‌లో వెళ్ళొచ్చు. మేమైతే ఫస్ట్ హెక్సా గార్డెన్‌కెళ్ళాము. నా ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే విచ్ విచ్ గార్డెన్ అంటే విచ్ బొమ్మలు కానీ లేకపోతే ఆ విచ్‌కి సంబంధించిన ఎలిమెంట్స్ కానీ ఉంటాయేమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే అది కాదు మ్యాటరు. ఆ హెక్సా గార్డెన్ అంటే నిజంగానే మ్యాజికల్ పోషన్ ప్రిపేర్ చేస్తారు కదా విచెస్. ఆ మ్యాజికల్ పోషన్ ప్రిపేర్ చేయడానికి సంబంధించిన మ్యాజికల్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. జర్మన్స్ వాళ్ళ కల్చరల్ హెరిటేజెస్‌లో భాగంగా వాళ్ళ హిస్టారికల్ బుక్స్‌లో విచెస్ గురించి ఎక్కువగా మెన్షన్ చేస్తుంటారు. అంతే కాకుండా ఇక్కడ సెలబ్రేట్ చేసే కార్నివల్స్‌లో విచెస్ అనేది ఒక పెద్ద అట్రాక్టివ్ ఎలిమెంట్ అన్నమాట. బట్ క్లోజ్‌గా అబ్జర్వ్ చేసి చూస్తే ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్ లాగానే ఉన్నాయి. అక్కడున్న బోర్డ్స్‌ని నేను ట్రాన్స్‌లేట్ చేసి చదివితే ప్రతి చెట్టు ఇట్ హాస్ ఎ మెడిసినల్ బెనిఫిట్ అన్నమాట. ఇంచుమించు మనం ఆయుర్వేదానికి వాడే ఆహ్, ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో అలాంటి మెడిసినల్ ప్లాంట్స్ లానే అనిపిచ్చాయి. దాన్ని వీళ్ళు హెక్సా గార్డెన్ అని పేరు పెట్టి, హెక్సా అన్న పేరు పెట్టి పిల్లల్ని ఫస్ట్ అట్రాక్ట్ చేశారు. అండ్ అవి అన్నీ మ్యాజికల్ ప్లాంట్స్ అన్నమాట. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టూర్ టు కిడ్స్. అండ్ హియర్ కమ్స్ ది షో, ది ట్యూలిప్ షో. సో, దిస్ వాజ్ అన్ ఎక్సైటింగ్ మూమెంట్. యాక్చువల్‌గా నేనొక పెద్ద నేచర్ లవర్‌నండి. చిన్న పువ్వు కనిపించినా ఎంతో ఎక్సైట్ అయిపోతూ ఉంటాను. ఎళ్ళిపోతాను దాని దగ్గరికి వెంటనే పరిగెట్టుకుంటూ. అలాంటిది ఇక్కడ ఈ ట్యూలిప్స్ షో చూసినప్పుడు ఇట్ వాజ్ ఎ మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. మీరు కూడా చూడండి. యూ విల్ డెఫినైట్‌లీ ఎంజాయ్ ఇట్. వేరే కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే విన్నానా,
అరే కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే విన్నానా, పలికే పాలకూరతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా, ఎగిరే పాల వెళ్ళితో నడిచే గాజు బొమ్మతో పొంగం ముందు జన్మదా ఏమో బహుశా. హోయినా 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 హోయినా, ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా. హోయినా 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 హోయినా, కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా. సో అదండి. చాలా బావుండింది కదా! అక్కడ ఏమేం ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్ వెరైటీస్ అన్నీ అక్కడ బోర్డ్‌లో కూడా డిస్‌ప్లే చేశారనమాట. ఆ ట్యూలిప్ షో నుంచి బయటికి రాగానే పక్కనే ఒక ఫుడ్ స్టాల్ ఉండింది. ఆ ఫుడ్ స్టాల్ కూడా చాలా పెద్దగా ఉండింది. అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయక్కడ. ఆఫ్‌కోర్స్ ఇండియన్ ఫుడ్ వాస్ నాట్ అవైలబుల్. బట్ జర్మన్ బేస్డ్ ఫుడ్స్ అన్నీ అక్కడ అవైలబుల్‌గానే ఉన్నాయి. మేమలా కొంచెం ముందుకు నడుచుకొని వెళ్ళాక అక్కడ ఒక బ్రిడ్జ్ కనబడింది. ఈ బ్రిడ్జ్ దగ్గర బోట్ స్టాండ్ ఉందనమాట. సో, అక్కడ బోటింగ్‌కి ఒక చిన్న లేక్ ఉంది. అక్కడ బోట్ స్టాండ్ దగ్గర బోట్స్ వస్తూ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు అక్కడ బోట్ ఎక్కొచ్చు. సో, ఆ దూరంలో కనిపిస్తుంది కదా! అది బోట్ హాల్టింగ్ పాయింట్. ఈ హాల్టింగ్ పాయింట్ దగ్గర బోట్స్‌ని ట్రిప్ అయ్యాక అక్కడ డ్రాప్ చేసేస్తారు. అండ్ ఆ బోట్ రైడ్ కూడా చాలా ప్లెజెంట్‌గా ఉండింది. ఆఫ్‌కోర్స్ మేము ఎక్కలేకపోయాము. ఆ రోజు రష్ ఎక్కువుంది కాబట్టి మాకు ఎటువంటి రైడ్స్ దొరకలేదు లోపలికి వెళ్ళాక. అండ్ బయటికి రాగానే మాకొక ట్రైన్ ట్రాక్ కనిపించింది. ఈ ట్రైన్ ట్రాక్ బోర్డర్స్‌లో కూడా అంతా ట్యూలిప్స్ ఎంత బావుండిందో. అదిగో చూడండి టాయ్ ట్రైన్ ఒస్తుంది. ఈ టాయ్ ట్రైన్ చూసి మా వాళ్ళు థ్రిల్ అయ్యారు. వాళ్ళకి ఫస్ట్ టైమ్ ఇది చూడటం ఫస్ట్ టైమ్ అనమాట. సో, అందరూ బాయ్, బాయ్ అని చేతులూపుకుంటా ఎళ్లారు. మా వాళ్ళు కూడా వాళ్ళకి చేతులూపేశారు. తెలిసినా తెలియకపోయినా ఇలా ట్రైన్ పాస్ అవుతున్నప్పుడు బాయ్ చెప్పుకోవడం అదొక సరదా కదా! సో, అలా పిల్లలు టాయ్ ట్రైన్ చూసి కూడా ఎంజాయ్ చేశారనమాట. అండ్ అక్కడే ఫార్మ్ యానిమల్స్ కనిపిచ్చాయి. మనం చిన్నప్పుడు 'బాబా', 'బ్లాక్ షిప్', 'హావ్ యూ ఎనీ వూల్' అని మనం రైమ్స్ వింటూ ఉంటాం కదా! ఎగ్జాక్ట్‌గా ఆ రైమ్‌లో యానిమేటెడ్ ప్యాటర్న్‌లో చూపించినట్టే ఉన్నాయి యానిమల్స్ అక్కడ. ఎంత బొద్దుగా, చాలా దిట్టంగా ఉన్నాయి. ఆ ఫార్మ్ యానిమల్స్ అన్నీ. ఈ కోడి చూడండి ఎంత లావుందో అసలు. నేను చూసి ఏంటి ఇంత పెద్ద కోడుంది. దీన్ని చికెన్ వండుకొని తింటే మనకు ఆ రోజు ఫీస్టే అనిపిచ్చింది. సో, అక్కడ ఫార్మ్ యానిమల్స్ కూడా చాలా ఆర్గానిక్‌గా మెయింటైన్ చేస్తున్నారు వాటిని. అండ్ అది చూసి కూడా మా పిల్లలు భలే థ్రిల్ అయ్యారు. ఎవ్రీథింగ్ వాస్ ఎ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ అస్. సో, ఎవ్రీ సింగిల్ పార్ట్ వాస్ ఎన్ ఎక్సైటింగ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో, అక్కడ షీప్సే కాకుండా ఇంకా వేరే ఫార్మ్ యానిమల్స్ కూడా ఉన్నాయి. అది గోట్స్ కనిపించాయన్నమాట మాకు. దట్ టూ వైల్డ్ గోట్స్ విచ్ రేర్‌లీ యూ కెన్ ఫైండ్ ఇట్ ఆన్ మౌంటైన్స్. ఈ గోట్స్ అక్కడ మేబీ వాళ్ళు ఆ గోట్ మిల్క్ కోసం వాటిని పెంచుతున్నారో, మరి లేకపోతే జస్ట్ వచ్చే వాళ్ళందరికీ విజిటింగ్ పర్పస్ కోసం దాన్ని అలా అంటే ఐ మీన్ అందరూ చూడ్డానికి అలా డిస్‌ప్లే చేశారో నాకు తెలీదు కానీ, అవి మౌంటైన్ మీద మనకు కనబడే గోట్స్ అనమాట. నార్మల్ మనం చూసే ఫార్మ్ గోట్స్ కాదు. చాలా బావుండినియి అవి కూడా దగ్గర నుంచి చూసినప్పుడు. అండ్ అలానే హనీ కోంబ్స్. ఇక్కడ హనీ కోంబ్స్‌ని కూడా చాలా న్యాచురల్ వేలో వాళ్ళు దాన్నక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. చూస్తే మీరు అక్కడ కనిపిస్తున్నట్టు వుడ్ అండ్ క్లే వీటిని మాత్రమే హనీ కోంబ్స్‌గా అరేంజ్ చేశారు. అండ్ అండ్ అక్కడున్న నంబర్ ఆఫ్ ఫ్లవర్ కలెక్షన్స్‌కి చాలా హనీ బీస్ ఉన్నాయి. అక్కడికి వచ్చి హనీ ఫార్మ్ చేస్తున్నాయి. సో, అలా న్యాచురల్‌గా హనీని హార్వెస్ట్ చేసి అక్కడొక హనీ హోమ్‌లో డిస్‌ప్లే చేశారు. వచ్చిన వాళ్ళందరికీ టేస్టింగ్‌కి కూడా హనీ ఇస్తున్నారు. అది ఎంత స్వీట్‌గా ఉందో చాలా బావుండింది హనీ అక్కడ.
నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు కూడా. €8, €9 ఉంది ఒక చిన్న 250 గ్రామ్స్ బాటిల్. మాకు కొంచెం కాస్ట్‌లీ అనిపించి తీసుకోలేదు. బట్ ఇట్ ఈస్ వర్త్ బయింగ్. ఎందుకంటే అది న్యాచురల్ హనీ కాబట్టి. అక్ అక్కడే ఉన్న ఫ్లవర్స్ నెక్టర్ వల్ల ప్రిపేర్ అయిన హనీ కాబట్టి ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ టేస్ట్. ఐ లైక్డ్ ఇట్. ఇది మీరు చూస్తున్నది ఆ పార్క్ ఎంటైర్ వ్యూ అన్నమాట. అక్కడొక చిన్న హిల్ లాగా ఉంది. దాని పైకెక్కి చూసాం మేము ఎంటైర్ పార్క్‌ని. ఇట్స్ ఆల్‌మోస్ట్ 1000 ఎకర్స్ పార్క్. అక్కడ చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి చూడ్డానికి లోపల. థీమ్ గార్డెన్ అని, మీకు ఇందాక చూసినట్టు హెక్సా గార్డెన్ అని డిఫరెంట్ పార్క్స్ ఉన్నాయి. మనకు చాలా ఓపిక ఉండాలి కానీ మనం అవన్నీ చూడొచ్చు. చాలా బావున్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ వర్త్ విజిటింగ్ వన్స్. మా పిల్లలైతే ఆ గ్రాస్ మీద దొర్లి ఆడేశారు. ఇది వాసెస్ పీలర్ ప్లాట్స్ అంటే వాటర్ ప్లే గ్రౌండ్ అన్నమాట. దాన్ని చాలా తెలివిగా అరేంజ్ చేశారు వీళ్ళు. ఒక్క ప్లేస్‌లోంచి వాటర్ వస్తుంది. అక్కడ గేట్ లాగా ఉంది. అది ఓపెన్ చేసినప్పుడు ఆ వాటర్ అన్ని పూల్స్‌లోకి పాస్ ఆన్ అవుతుంది. అండ్ చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అసలు. ఏంటో ఐస్ వాటర్ లాగా ఉన్నాయి నేను లోపల కాలు చేయి పెట్టినప్పుడు. అండ్ పిల్లలందరూ భలే ఆడుకుంటున్నారక్కడ. వాటర్ అంటే ఇష్టపడని పిల్లలెవరైనా ఉంటారా? మా పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేశారు ఆ వాటర్‌లో. ఇక్కడ మేమెళ్ళే దారిలో ఒక బుజ్జి స్క్విరిల్ కనబడింది. చాలా బిజీగా అక్కడ కిందున్న నట్స్ అన్నీ తినేస్తుంది. మేము దగ్గర నుంచి చూడగలిగాం ఆ స్క్విరిల్‌ని. చూడండి ఎలా చూస్తదో మమ్మల్నిప్పుడు. ఇట్ వాస్ సో ఫన్ వాచింగ్ ది స్క్విరిల్ యాక్చువల్లీ. నేను స్క్విరిల్‌ని అంత దగ్గర నుంచి చూడడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. మాకిక్కడ చాలా ఫస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి. అండ్ ఎవ్రీ ఎక్స్‌పీరియన్స్ వాస్ సో ఎక్సైటింగ్. మేము వెళ్తూ దారిలో మాకొక చిన్న స్ట్రీమ్ ఆఫ్ వాటర్ కనబడిందనమాట. ఇక్కడ అందరూ ఆ స్ట్రీమ్ దగ్గరకొచ్చి ఆడుకుంటూ ఉన్నారు. ఎంత చల్లగా ఉన్నాయో అక్కడ వాటర్. కానీ ఎవ్వరూ ఆ చలిని బాదరే చెయ్యట్లేదు. వాటర్ కనబడితే చాలు మా పిల్లలు యాక్టివ్ అయిపోతారసలు. అందులోకెళ్ళకుండా ఆగలేదు. వెళ్లారు మొత్తానికి. అందులోకి దిగి కాసేపు ఆడుకొని బయటకొచ్చారు. మేము కూడా వాళ్ళతో పాటు సరదాగా ఆడుకున్నాము. ఇట్ వాస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. నాకు ఈ బ్రిట్జర్ గార్డెన్ హోల్ టోటల్‌గా చాలా మంచి ప్లేస్ అనిపిచ్చింది. ఇది జపనీస్ గార్డెన్ అన్నమాట. నేనిందాక థీమ్ గార్డెన్ ఉంటుందని చెప్పాను కదా! ఆ థీమ్ గార్డెన్‌లో ఈ జపనీస్ గార్డెన్ ఈస్ వన్ ఆఫ్ ది థీమ్ గార్డెన్స్ అక్కడ. సో, ఇక్కడంతా బ్యాంబూ ట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఆహ్, బావుంది ఈ ప్లేస్ కూడా. చాలా పీస్‌ఫుల్‌గా ఉండింది లోపలికి వెళ్ళినప్పుడు. ఎక్కడ పెట్టినా బ్యాంబూ షూట్సే కనిపిచ్చాయి. చిన్న బ్యాంబూ షూట్స్ ఉన్నాయి. పెద్ద బ్యాంబూస్ ఉన్నాయి. అండ్ అలా బయటకొచ్చేస్తున్నప్పుడు మళ్ళా ట్యూలిప్స్ కనిపిచ్చాయి. ఆ గార్డెన్ మొత్తం ట్యూలిప్సే ఉన్నాయండి. అసలెక్కడ పడితే అక్కడున్నాయి ట్యూలిప్స్. ట్యూలిప్స్ చూడ్డం ఫస్ట్ టైమ్ కాబట్టి మాకు చూసిన ప్రతి పువ్వు ఎంతో ఎక్సైటింగ్ అలా మాకు దారంతా రకరకాల పువ్వులు కనిపిస్తూనే ఉన్నాయి. ఆ గార్డెన్ మొత్తం చిన్న పువ్వుల నుండి పెద్ద చెర్రీ బ్లాసమ్ చెట్ల వరకు అన్ని ఫ్లవర్ కలెక్షన్స్ ఉన్నాయి. ఆ దారంతా ఎంతో పీస్‌ఫుల్‌గా ఉండింది. అరే ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా? సో అదండి మా బ్రిట్జర్ గార్డెన్ ఎక్స్‌పీరియన్స్. మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను. మీరు కూడా బెర్లిన్‌లో ఉంటే ఈ బ్రిట్జర్ గార్డెన్ స్ప్రింగ్ టైమ్‌లో విజిట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి. దట్ ఈస్ ద రైట్ టైమ్ టు విజిట్ దిస్ గార్డెన్. సో నా ఎక్స్‌పీరియన్స్ మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ సచ్ అప్డేట్స్ ఫ్రమ్ బెర్లిన్. Tschüss, auf Wiedersehen.